బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. మొత్తం 50 వార్డులుండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లుగా అవతరించారు. ఏకంగా 14 వార్డుల్లో స్వతంత్రులే గెలిచారు. అయితే అందులో ఎక్కువ మంది జీవన్ రెడ్డి అనుచరులు ఉండడంతో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 వార్డులు, బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఎంఐఎం 2 వార్డులు గెలిచింది. అయితే చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే కనీసం 26 మంది సభ్యులు మద్దతు అవసరం. అటు జీవన్ రెడ్డి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించడంతో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. కాగా జగిత్యాల్ కాంగ్రెస్ లో సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. రేపే చైర్మన్ ఎన్నిక ఉండడంతో జగిత్యాల్ మున్సిపాలిటీలో ఇప్పుడు అధికారం ఎవరిదనేది ఈ స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ప్రస్తుతం జగిత్యాలలో దీనికి సంబంధించి చర్చాన్యాంశంగా మారినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ వాతావరణం హంగ్ ఏర్పడింది. జీవన్ రెడ్డికి సంబంధించిన వారే ఎక్కువ మంది అక్కడ ఆయనకి సంబంధించిన వాళ్ళే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? జగిత్యాల జిల్లా లోపల ఇటు జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు మేయర్ ఎవరు గెలుస్తారు, అక్కడ ఉన్నటువంటి జగిత్యాల మున్సిపాలిటీ లోపల చైర్పర్సన్ ఎవరు రేపు అవుతారు అనేటువంటిది ఆసక్తికరంగా మారింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి మెజార్టీ వచ్చినా కానీ అక్కడ 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా విడిపోయి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ వర్గము, అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గం ఇద్దరు కూడా సమానంగా టికెట్లు కేటాయించాలని చెప్పి మొదటి నుంచి కూడా పట్టుపట్టినటువంటి నేపథ్యం లోపల ఇటు సంజయ్ కుమార్ వర్గానికి 60%, జీవన్ రెడ్డి వర్గానికి 40% టికెట్లు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల టికెట్లు రాని వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అసలైన కాంగ్రెస్ వారు అని చెప్పి జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగానే వారందరితో కూడా ఇక్కడ పోటీ చేయడం, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేపించారు. ఈ నేపథ్యం లోపల ఇక్కడ జీవన్ రెడ్డి ఇటు ఎన్నికల సందర్భం లోపల కూడా వారి దగ్గరికి వెళ్ళి అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ వారికే ఓటు వేయండి అని చెప్పి ఇంటింటి తిరుగుతూ కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం లోపల అక్కడ ఓవరాల్ గా 50 వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీకి 23 వార్డులు రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి 6, ఇటు బీఆర్ఎస్ కు 4, ఎంఐఎం కు 2, స్వతంత్రులు మొత్తం కూడా 15 మంది కూడా గెలుపొందింది. ఈ 15 మంది లోపల అత్యధికంగా గెలుపొందిన వారు జీవన్ రెడ్డి వర్గం వారు కావడంతో, ఎందుకంటే టికెట్ రాని వారు అందరూ కూడా జీవన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి వారు కావడంతో 15 లోపల దాదాపుగా 9 మంది ఇటు జీవన్ రెడ్డి వర్గం కాక 6 సంజయ్ వర్గానికి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపల ఎవరైతే అసలైనటువంటి కాంగ్రెస్ వాదులని మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారో ఆ స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా కాంగ్రెస్ శిబిరం లోపల గెలిచినటువంటి వారి కాంగ్రెస్ కౌన్సిలర్ వీళ్ళందరినీ కూడా తీసుకొని నేరుగా ఇటు క్యాంపుకు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మేయర్ ఎవరు అవుతారు, అక్కడ మేయర్ అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కావడంతో అక్కడ చైర్పర్సన్ ఎవరు అవుతారు అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా 23 మంది కౌన్సిలర్లు లోపల 16 మంది సంజయ్ వర్గం కాగా 7 జీవన్ రెడ్డి వర్గం. మొత్తంగా ఎవరికి ఎంత మెజార్టీ ఉంది, ఇటు సంజయ్ కుమార్ కు ఎక్కువ మెజార్టీ ఉందా లేకపోతే జీవన్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ ఉందా అని చెప్పి స్వతంత్ర అభ్యర్థులతో అయితే ఏకంగా క్యాంపు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ మొత్తం చైర్పర్సన్ సంబంధించినటువంటి దాన్ని సమీక్ష చేయాలి, ఇరు వర్గాలను కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పి జగిత్యాల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇక్కడ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసేటువంటి పని లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరికి కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాకుండా అత్యధికంగా గెలిచేటువంటి వారు కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్ ఏదర ఎవరైతే టికెట్ ఆశించి వాళ్ళు భంగపడ్డారో వాళ్ళే ఇండిపెండెంట్ గా గెలిచారు. మొత్తం కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారు కావడంతో ఇక్కడ 2 వర్గాల మధ్యనే పోటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు సంజయ్ కుమార్ వర్గము మేయర్ ఇక్కడ చైర్పర్సన్ ఖచ్చితంగా తమకే కావాలని చెప్పి పట్టుపట్టడంతో ఇప్పుడు జగిత్యాల లోపల ఏ వర్గానికి చైర్పర్సన్
సీటు వస్తుంది అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.